మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి. మహాయుతికి 230 సీట్స్ వస్తే మహావికాస్ ఆఘాడీకి 46 సీట్స్ వచ్చాయి. మహాయుతి అంటే బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన అండ్ ఎన్సీపీ బై అజిత్ పవార్ వీళ్ళు మహావికాస్ ఆఘాడీ మీద భారీ మెజారిటీతో గెలిచారు. నౌ ద బర్నింగ్ క్వశ్చన్ ఈస్ సీఎం ఎవరు? కొంతమంది అజిత్ పవార్కి అంత సీన్ లేదమ్మా అంటుంటే, కొంతమంది ఫడ్నావిస్ కంటే ఏక్నాథ్ షిండేకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకే ఎక్కువ అర్హత ఉంది, ఆయనే మళ్ళీ సీఎం అవ్వాలి అంటున్నారు. కొంతమంది లేదు ఈసారి సీఎం కుర్చీలో ఫడ్నావిస్ని కూర్చోబెట్టాలి అంటున్నారు. సీఎం ఎవరు అన్నది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ లోపల ఏక్నాథ్ షిండే గవర్నర్ని కలిసి ఆయన రెసిగ్నేషన్ అందజేశారు. సీఎం ఎవరో తెలిసేంత వరకు ఆయనే టెంపరీ సీఎంగా ఉంటారు. నవ్ ఈ లోపల బీజేపీ, శివసేన అండ్ ఎన్సీపీ పెద్దలు కలిసి సీఎం ఎవరు అన్నది తేల్స్తారు. ఇంకో పక్క మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే అయ్యే లోపల సీఎం ఎవరు అన్నది క్లారిటీ రావాలి. ఒకవేళ అలా క్లారిటీ రాకపోతే వర్స్ట్ కేస్ సినారియోలో గవర్నర్ రూల్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది 2.5 years షిండే రూల్ చేయాలి, 2.5 years ఫడ్నావిస్ రూల్ చేయాలి అంటుంటే, కొంతమంది 2 years షిండే, 2 years ఫడ్నావిస్ అండ్ 1 year అజిత్ పవార్ రూల్ చేయాలి అంటున్నారు. ఇంకో పక్క ఫడ్నావిస్కి సీఎం రోల్ ఇచ్చి అజిత్ పవార్కి ఇంకా షిండేకి డెప్యూటీ సీఎం రోల్స్ ఇస్తారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనిపిస్తోంది? కామెంట్ చేయండి.